చేయకూడదు. నాడి మన పల్స్ మనకి తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళ పల్స్ కూడా మనము తెలుసుకోగలుగుతాం. నాడీ వైద్యులు చేసేది అదే అని చెప్తున్నారు. చుట్టూ ఏం జరుగుతోంది అనేది మనకి తెలియాలి అంటే, రైట్. పల్స్ మీ నాడి చూసి మంచి నాడీ వైద్యులు మీ నాడి చూసి మీరు ఏ ఆర్గనైజేషన్లో ఉన్నారు అని తెలిసేసుకోగలుగుతారు. మీ నాడి చూసి మీరు సుదర్శన్ క్రియ రోజు చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంతేకాదు, మీరు ఎవరి గురించైనా సరే ఆలోచించారు అనుకోండి, వాళ్ళ వాళ్ళ మీద ధ్యాస పెట్టారు అనుకోండి, మీ నాడి మారిపోతుంది. మీ దోషాస్ కూడా మారిపోతాయి. ఇక్కడ త్రిదోషాలు, కఫ వాత పిత్త అంటే దోషము అనేది ఇక్కడ నెగటివ్ కాదండి. నేచర్ కోసం చెప్తున్నది, మీ స్వభావం కోసం అది చెప్పేది ఆయుర్వేదాలో. ఉమ్. పతంజలి యోగ సూత్రాల్లో ఒక సూత్రం కూడా ఉంది. జ్ఞాని మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి. మాస్టర్ మీద, గురువు పైన ధ్యాస పెడితే ధ్యానం చెయ్యి అని చెప్తారు. దాని అర్థం ఏమి అంటే, ఎప్పుడైతే ఒక జ్ఞానోదయం పొందిన వాళ్ళ పైన మీరు ధ్యాస పెట్టి ధ్యానం చేశారో, మీ శరీరంలో మార్పులు రావడం మొదలెడుతుంది. మీ నాడి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎవరిలో అయినా సరే కామవాంఛలు అధికంగా ఉండే వాళ్ళని గుర్తు చేసుకోండి. లేదు చాలా అసూయ ఎక్కువగా ఉండే వాళ్ళని గుర్తు చేసుకోండి. చాలా అత్యధికంగా ఆందోళనలో ఉండే వాళ్ళని గుర్తు చేసుకోండి. ఆ ఆలోచన చాలు మీలో ఒక రకమైన రసాయనక చర్యలు జరగడం మొదలవుతాయి. కెమికల్ రియాక్షన్స్ మీ శరీరంలో మొదలవుతాయి. మీ హోల్ సిస్టంలో ఉండే వైబ్రేషన్స్ తరంగాలే మారిపోతాయి. జరుగుతూ ఉంటుందా లేదా? చిన్న పాపాయిని చూశారు అనుకుందాం, బుజ్జి బుజ్జిగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, నెలల పాపాయి. వెంటనే మనం నవ్వేస్తాము వాళ్ళని చూసి. మన మనసు ప్రసన్నంగా అయిపోతుంది. ఆఖరికి మనకు వచ్చిన భాష కూడా మర్చిపోతాం. చుచ్చు కూచుచ్చు అంటూ మొదలెడతాం. మనకు కూడా ముద్దు మాటలు వాళ్ళతో పాటుగా. వాడికి భాషే రాదు, కానీ మనం అనవసరంగా మన భాషను మార్చేసుకుంటాం. వాడికి ఇదేదో అర్థమైపోతుందేమో. రైట్. మన వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి ఇమీడియట్గా. బాగా ఆర్గ్యుమెంట్లో ఎవరితోటైనా ఎక్కువ ఆర్గ్యూ చేశారనుకోండి, వెంటనే ప్రసన్నంగా ఉండేటందుకు ప్లెజెంట్ మ్యూజిక్ వింటాం. వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి. శరీరం కూడా ఘన పదార్థము అని అనుకుంటూ ఉంటాం, కానీ అది కూడా అంత స్థిరంగా ఉండిపోయే రాయి లాంటి ఘన పదార్థం ఏమీ కాదు. రెగ్యులర్గా మారుతూనే ఉంటుంది. 24 గంటల్లో రక్తం మారిపోతుంది. మారిపోతుంది ఇన్ ద సెన్స్, కొన్ని రక్త కణాలు చనిపోతాయి, కొన్ని రక్త కణాలు కొత్తగా పుడుతూ ఉంటాయి. అందువల్ల టోటల్ బ్లడ్ స్ట్రక్చర్ మారిపోయినట్లే కదా. అలాగనే 3 నెలల్లో బోన్ మారో, మజ్జ అన్నారు కదా, మారిపోతూ ఉంటుంది. వారం రోజులకో ఇంకా తక్కువగానో చర్మం మారిపోతూ ఉంటుంది. అలాగనే శరీరంలో ఉండే అన్ని ఫ్లూయిడ్స్ మారిపోతూ ఉంటాయి. అన్ని అన్ని మార్పుకి గురవుతాయి. 3 నెలల తర్వాత చూసుకుంటే ఇప్పటి నువ్వు వేరు, 3 మంత్స్ తర్వాత నీ పరిస్థితి నువ్వు వేరు. అంటే ఇప్పుడు నీలో ఉండే కణము కూడా 3 నెలల తర్వాత ఉండదు, కొత్త కణాలే వస్తాయి. యూర్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు శరీరంలో ఉండే కణాలు ఒక్క కణం కూడా 3 నెలల తర్వాత ఉండదు, అన్ని కొత్త కణాలే. రేఖలు కూడా మారిపోతాయా? నో. క్వశ్చన్స్ మళ్ళీ తర్వాత తీసుకుందాం. ముందు గురువు గారు చెప్పింది వినేసేద్దాం. సో అన్ని మారిపోతూ ఉంటాయి, ఏది స్థిరంగా నిలిచిపోదు. రైట్. అంటే శరీరములో అన్ని మారిపోతున్నాయి అంటే శరీరం ఒక నది లాంటిది. ఏది స్థిరమైనది కాదు. ఇంత ఘనంగా ఉంది శరీరము అనుకున్నది కూడా స్థిరం కాదు. సో ఎప్పుడైతే మార్పులు జరుగుతూ ఉంటాయో దాని అర్థమేమి, త్రిగుణాలు డామినేట్ చేస్తున్నాయి అని అర్థం. ఒక్కొక్క గుణము ఒక్కొక్కసారి
అదుపు చేస్తూ ఉంటుంది, డామినేట్ చేస్తూ ఉంటుంది. మీకు ఒకసారి సత్వగుణం అధికంగా ఉంటే, ఇంకొకసారి రజోగుణం అధికంగా ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం డామినేట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోష కఫ వాత పిత్త డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మనము ఈ మార్పులు ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తం ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ చేసి నేర్చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ శరీరం స్వభావం ఇది అని తెలుసుకుంటే చాలు. ఏ ఒక్కటి ప్రపంచంలో స్థిరంగా నిలిచి ఉండిపోదు. ప్రతి ఒక్కటి మార్పుకి గురవుతూనే ఉంటుంది. నిజానికి నేను అన్నాను చూశారు, శరీరం రాయిలాగా స్థిరంగా ఉంటుంది. ఆ రాయి పర్వతాలు కూడా మార్పులు చెందుతూనే ఉంటాయి, నిరంతరము పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. అవునా? ప్రపంచంలో ప్రతి ఒక్కటి మార్పుకి గురవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది, అంత అనారోగ్యంతో ఉండేవాళ్ళు అసలు ఎలా అంత తొందరగా బాగుపడిపోయారండి, హీలింగ్ అయిపోయిందండి అని ఆశ్చర్యపోతూ ఉంటారు మీరు. ఆ అనారోగ్యం నుంచి బయటపడడమే ఒక పెద్ద విషయమేమో అని అనుకుంటూ ఉంటారు. గురుదేవులు చెప్తున్నారు, ప్రతిరోజు నాకు వాళ్ళ అనారోగ్య సమస్యల పైన, ఆరోగ్య సమస్యల పైన మూడో నాలుగో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు 80లో 90లో చెప్పిన నాలెడ్జ్ ఇది. 3 4 లెటర్స్ వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యల పైన. నాకు రాశాక, లెటర్ రాసి పెట్టాక వాళ్ళకి పూర్తిగా ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరికో చెప్తూ ఉంటారు. ఇది ఒక మంచు బంతి లాంటిది, ఆరోగ్యం బాగుపడిపోయింది అనేది ఒక పెద్ద ఇష్యూ చేసేస్తూ ఉంటారు. నిజానికి అది ఏమీ కాదు. చైతన్యము ప్రతి ఒక్కటి నడవడానికి, ఆ, ఈ ఎగ్జిస్టెన్స్, ఈ సృష్టి ఏదైతే ఉందో దానికి మూల కారణం చైతన్యమే కదా. ఆ చైతన్యానికి ఆరోగ్యాన్ని బాగు చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఇక్కడ అక్కడ ఏదో చిన్న రిపేర్లు చేయడం చైతన్యానికి పెద్ద విషయం ఏమీ కాదు. ఇంత హోల్ యూనివర్స్, విశ్వాన్నంతటినీ గవర్నింగ్ చేస్తోంది. అంతటి చైతన్యానికి, అంత పవర్ఫుల్ చైతన్యానికి ఈ సృష్టినంతటినీ చూస్తోంది. దానికి ఈ శరీరంలో చిన్న రిపేర్, ఇక్కడ అక్కడ చిన్న చితక రిపేర్లు వస్తే అది పెద్ద విషయమా చెప్పండి? ఒక పువ్వుని సృష్టిస్తోంది, ఆకులు ఎదిగేటట్టు చేస్తోంది. అటువంటి చైతన్యానికి ఈ శరీరంలో వచ్చే చిన్న చితక రిపేర్స్ చేయడం అనేది పెద్ద విషయమా? హీలింగ్ ఈజ్ నథింగ్. ఆరోగ్యం కుదుట పడ్డము అనేది ఏమీ కాదు. అదో పెద్ద విషయం అని అనుకుంటూ ఉంటాము. చాలా పెద్దదేదో జరిగిపోయింది అని అనుకుంటాము. అంతగా దానికి విలువనివ్వనవసరం లేదు. ఈ సృష్టిని చూసి ఒక అద్భుతం కింద ఆశ్చర్యపోండి. చైతన్యం, దాన్ని చూసి అసలు ఆశ్చర్యపోండి. ఆహా, ఇంత పవర్ఫుల్లే గుప్తంగా ఉంటూ కనబడకుండా ఎంత చేస్తోంది. స్వభావాదితి నిశ్చయే. ఇది అంతా స్వభావ సిద్ధంగా ఉంది ప్రకృతిలో. ఒకళ్ళు అనారోగ్యం పాలవుతారు, మళ్ళీ బాగుపడుతూ ఉంటారు. ఒక ఆహారము, పరిస్థితి, కర్మ, లేదు అంటే ఒక వైబ్రేషను అక్కడ ఇక్కడ ఏదో తేడా పాడాలు జరిగినప్పుడు ఒక అనారోగ్యం వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ అనారోగ్యం వస్తుంది, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటారు. దీనికోసం విపరీతమైనగా బాధపడిపోక్కర్లేదు. ఇదొక సైకిల్, ఆరోగ్యము అనారోగ్యము జరుగుతూనే ఉంటుంది. అదే ఈ శరీరానికి సంబంధించింది అని మీరు గుర్తిస్తే చాలు. అది మీ లోపలికి చొచ్చుకుని పోయేలాగా చూడకండి. అనారోగ్యం వచ్చింది అంటే మీలో సుస్థిరంగా పీట వేసుకుని ఉండిపోయేటట్లు, అమ్మో నాకు ఇలా అయిపోయింది, నాకు ఇలా అయిపోయింది, నాకు ఇలా అయిపోయింది విపరీతంగా లోపల కణంలోనే అది జీర్ణించేసుకుందాము మళ్ళీ మళ్ళీ తలుచుకుని
అని అనుకోకండి. ఈ ఇదంతా ఈ చైతన్యం, శుద్ధ చైతన్యం ఉంది చూసారు. ఆ, ఏ పేరు పెట్టండి, శివ అనండి, లేదు ఓం అనండి, అనంతం అనండి, ఇట్స్ నథింగ్, ఈజీగా చేస్తుంది. దానికోసం విపరీతంగా బాధపడిపోకండి. అన్ని వేళలా ఈ దోషాలు, త్రిదోషాలు మారుతూ ఉంటాయి. అసలు నిజం చెప్పాలి అంటే ఆ, ఈ దోషాసు కాలంతో పాటుగా కూడా మారుతాయి. అంటే పొద్దున్నే మధ్యాహ్నం ఒకలా ఉంటాయి, పొద్దున్నే ఒకలా ఉంటాయి, సాయంత్రం త్రిదోషాలు ఒకలాగా ఉంటాయి. సూర్యుడితో పాటుగా దోషాస్ మారుతూ ఉంటాయి. మిట్ట మధ్యాహ్నము పిత్త అధికంగా ఉంటుంది, ఫైర్ ఎలిమెంట్. అంటే అర్థమేమి, మనం ఏది తిన్నా ఈజీగా అరిగిపోతుంది, అందువల్ల మధ్యాహ్నం పూట ఎక్కువగా తినాలి. నిజానికి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో కూడా ఏదో ఒకటి మళ్ళీ తినాలి, ఎందుకంటే పిత్త అధికంగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ద గ్యాప్ ఎక్కువ, ఫైర్ ఎలిమెంట్ ఎప్పుడైతే డామినెంట్గా ఉందో మనలో, అప్పుడు గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తామండి. బ్రేక్ఫాస్ట్ 8 o'clock 9 o'clock తింటారు, మళ్ళీ 1 o'clock 2 o'clock దాకా లంచ్ చెయ్యరు అనుకోండి, 4-5 గంటల పాటు సుమారుగా ఏమీ తినకుండా ఉంటూ ఉంటారు. అది అంత మంచిది కాదు, దానివల్ల ఎసిడిటీ గట్రా ఫామ్ అవ్వచ్చు. అందువల్ల బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో 11-11:30, అప్పుడు అరౌండ్ 11-11:30 డిపెండింగ్ ఆన్ యువర్ షెడ్యూల్, ఆ, మధ్యలో మళ్ళీ ఏదైనా ఒకటి తినాలి. ఎందుకు, పిత్త అధికంగా ఉంటుంది ఆ టైంలో కాబట్టి. అన్నీ ఒక ప్రామాణికంగా జరుగుతూ ఉంటాయి. దోషాలు మారుతాయి. ఆ, నీ శరీరాన్ని ఆ త్రిదోషాలు చాలా రకాలుగా మార్పులు చేస్తూ ఉంటాయి. వాతావరణం మారుతూ ఉంటాయి. దోషాలు వాతావరణానికి అనుగుణంగా దోషాలు మారుతూ ఉంటాయి. ఆ, కొంచెం వేడిగా ఉందనుకోండి, మనలో కూడా పిత్త ఇంక్రీజ్ అయిపోతుంది. చుట్టుపక్కల వాతావరణం వేడిగా ఉంటే, చుట్టూ చల్లదనం ఎక్కువగా ఉంది అనుకోండి, మనలో వాత ఎక్కువ అవుతుంది. మీరు ఏం చేయగలరు దానికోసం? వాతావరణాన్ని మార్చగలరా చెప్పండి? ఎయిర్ కండిషన్లో కూర్చుంటే మీకు ఆ చల్లదనం తగ్గిపోతుందేమో అని అనుకుంటారు, కానీ అది కుదరదు. ఈ దోషాలు మారుతూనే ఉంటాయి. కానీ ఒక కొంతవరకు ఆరోగ్యాన్ని మెయింటైన్ చెయ్యవచ్చు. ఆసనాలు వేయడం వల్ల, మంచినీళ్ళు తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల, సరి అయిన ఆహారం తినడం వల్ల ఈ దోషాస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ తగ్గే తగ్గేటట్లు చూసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదంతా మనకి ఆ, అనుకోకుండా తెలిసిన విషయమే. వేడి చేసింది, చలవ చేసింది అంటూ ఉంటారు, మీకు ఐడియా ఉందా? ఆ, చలికాలంలోనేమని ఆకలి ఎక్కువగా ఉంటుంది, దానికి తగ్గ ఆహారం మనకి ఇస్తూ ఉంటారు. అనుకోకుండా మన భారతదేశంలో ఆ అలవాట్లు వచ్చేసాయి, అవునా? ఆ, మామిడి పళ్ళు తింటూ ఉంటే వేడి చేసేస్తుందండి, అందుకని చలవకి తగ్గట్లు సగ్గుబియ్యం జావో ఏదో తాగండి, మజ్జిగ తాగండి. దానికి అది కాంపన్సేషన్ చేసుకుంటూ ఉంటాం, గమనించండి. ఆ, దానివల్ల హెల్త్ మెయింటైన్ చెయ్యొచ్చు. అంతేకాని వాతావరణాన్ని చల్లబరిచేస్తాను, చుట్టూ వేడిగా ఉంది కాబట్టి, పిత్త ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఏసీలో కూర్చుంటే చల్లదనం, పిత్త డా డామినెన్స్ తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఆసనాలు వెయ్యండి, కొన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. రైట్. ఈ దోషాస్ ఎలా ఉన్నాయి మీలో అనేది గమనించండి. ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకోండి, ఏదో టానిక్స్ తీసుకోండి, అప్పుడు అప్పుడు, రెగ్యులర్గా అని కాదు. ఆహారము, తర్వాత స్పైసెస్, మన ఏలకులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కిచెన్లో ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఈ దోషాస్ బ్యాలెన్స్ అయ్యేటందుకు వీలుగా అవన్నీ వాడుతూ ఉండాలి, మసాలా దినుసులు కూడా. అయినా సరే కొంచెం ఇంబ్యాలెన్స్ వస్తే కంగారు పడిపోకండి. భావాభావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయే. భావాలు, అభావాలు, వికారాలు ఇవన్నీ వచ్చేది ప్రకృతి సహజంగా వస్తాయి, రానిండి. దానికోసం కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఇక్కడ ప్రవీణ్ గారు మెసేజ్ పెడుతున్నారు. ఆ,
ఇండియన్ కిచెన్ ఈజ్ ద బెస్ట్ మెడికల్ స్టోర్. ఇవాళ రేపు బెస్ట్ బ్యూటీ పార్లర్ కూడా అయిపోతుంది. జై గురుదేవ్. ఎస్. మెంతులు వాడతాము ఇంట్లో, ధనియాలు, జీలకర్ర, దాహం తీరడానికి, ఆకలి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే జీలకర్ర. ఇంటర్నల్గా మన కిచెన్లో అవన్నీ సెట్ చేసి పెట్టేశారు మన పెద్దవాళ్ళు. లైఫ్లో ఒక భాగం చేసి పెట్టేశారు. మాటలు తేడా కావచ్చు, మనకు అవగాహన తక్కువ కావచ్చు, కానీ బ్యూటిఫుల్ సైన్స్ మన లైఫ్లో ఇంబైబ్ చేసి పడేశారు. జై గురుదేవ్.